మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొండారెడ్డి. నేను జాలపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉగాది రోజున జరిగే కార్యక్రమాల్లో నేను భాగంగా పాల్పంచుకొని భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దైవ కార్యక్రమంగా భావించి చేయడం జరిగింది. ఈ సంవత్సరం నిన్న జరిగినటువంటి ఉగాది మహోత్సవానికి సుమారుగా భక్తులు 36,000 వరకు రావడం జరిగింది. కొంతమంది దాతల సహకారంతో భోజనాలు, మజ్జిగ, మంచినీళ్ళు అవన్నీ కూడా భక్తులకు అందించడం జరిగింది. భక్తులు సేదడానికి శామ్యానాలు కూడా వేసి వాళ్ళకి ఏర్పాట్లు చేసినాము. అదేవిధంగా భక్తులు వరుస క్రమంలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయించి లైన్లోనే ఏ సౌకర్యం లేకుండా చేశామని మేము భావిస్తున్నాము. స్వామివారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించి కొత్తపల్లి సుబ్బారాయుడు అనే ఒక అవధూత వృద్ధాప్యం వరకు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని గురువుగా భావించి తపస్సు చేసుకుంటూ ఎంతో మంది భక్తులకు ఆధ్యాత్మిక సూచనలు ఇస్తూ వారిని మంచి మార్గంలో పయనిస్తూ ఆ రోజుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాధులకు ఆకుపసరు లాంటి వైద్యాలతో చేయిస్తూ ఆ బ్రహ్మంగారి యొక్క స్వామివారిని తలుచుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరిని కూడా ఇక్కడ పిలిపించుకొని స్వామివారి ఇక్కడే కొలువైనని చెప్పడం వల్ల ఈ కొత్తపల్లి సుబ్బారాయుడిని వీరబ్రహ్మేంద్ర స్వామిగా భావిస్తూ సమాధి అయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి అనే నామంతో పిలుస్తున్నారు. ఈ బ్రహ్మంగారి మఠానికి ఇది శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము. 1914లోను 15లోను స్వామివారి సజీవ సమాధి ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళ కొడుకు అదే కొత్తపల్లి భద్రయ్య కొన్నాళ్ళు అసమాధికి పూజలు నిర్వహించి ఉన్నారు. అక్కడ నుంచి సుబ్బయ్య గారు కూడా కొంతమంది నిర్వహించి ఉన్నారు. వారి తదనంతరం మళ్ళీ వాళ్ళ స్థానంలోకి భద్రయ్య స్థానంలోకి నేను వచ్చి స్వామివారి అదే సమాధికి యథావిధిగా మేము వారు చేసిన విధంగానే అన్నదాన కార్యక్రమాలు కానీ అక్కడ నుంచి స్వామివారికి జరుగుబాట్లు అన్ని ప్రతి ఒక్కటి అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాము. దరిదాపు ఇప్పటికి ఆయన సమాధి అయ్యి దరిదాపు 120 సంవత్సరాల దాకా అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ఇబ్బంది లేకుండా భక్తులు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి కూడా దరిదాపు 90% ఖచ్చితంగా పనులు అయ్యే మార్గం కనపడుతుంది. ఇక్కడ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాదికి మాత్రం బాగా అదే ప్రభలతోటి బాగా ఏర్పాటు జరుగుతుంది. స్వామివారికి మాత్రం అనుకున్న పనులు సకాలంలో అవుతున్నాయి.